బతుకమ్మ సంబరాలకు ముస్తాబవుతున్న చించెల్పేట. తెలంగాణ ఆడపడుచుల పండుగ బతుకమ్మ పండుగ. సామూహిక బతుకమ్మ సంబరాలకు సిద్ధమవుతున్న చించెల్పేట. అసలు బతుకమ్మ పండుగ ఎలా ఉంటుందో తెలుసా? అయితే ఈ నెల 29న ఈ గ్రామానికి మీరు రండి. దసరా పండుగ తీరుగా ఊరంతా ఒకే రోజు జరుపుకుంటున్న బతుకమ్మ పండుగ సంబరాలకు వికారాబాద్ జిల్లా నవాబ్పేట మండలం పరిధిలోని చించెల్పేటలో శుక్రవారం ఏర్పాట్లను షురువు చేశారు. స్థానిక ఎమ్మెల్యే కాళ్ళ యాదయ్య మరియు మాజీ జెడ్పీటీసీ జయమ్మ ఆధ్వర్యంలో ఈసారి బతుకమ్మ సంబరాలను ఘనంగా నిర్వహించేందుకు ముందుకు వచ్చారు. ఈ మేరకు ప్రత్యేకంగా బతుకమ్మ పాట రూపొందిస్తున్నట్లు వారు తెలిపారు. గ్రామంలోని ఊరడమ్మ గుడి వద్ద మహిళా సంఘాలు, కోలాటం మహిళా బృందంతో పాటు పలువురు నాయకులతో బతుకమ్మ పాట చిత్రీకరణకు ఏర్పాట్లను పరిశీలించారు. ఈ నెల 29న ఊరంతా ఒకే రోజు బతుకమ్మ సంబరాలు నిర్వహించనున్నట్లు కూడా మాజీ జెడ్పీటీసీ సభ్యురాలు జయమ్మ తెలిపారు. చించెల్పేట గ్రామము, నవాబ్పేట మండల్, వికారాబాద్ జిల్లా. చించెల్పేట గ్రామ పెద్దల ఆశీర్వాదంతో బతుకమ్మ చేయడం జరుగుతున్నది. అదే విధంగా మా ఇంటి ఆడపడుచులు బతుకమ్మలకు పిలుచుకోవడం, ఈ బతుకమ్మలకు వచ్చి దసరా అయిపోయేదాకా కూడా మా బిడ్డలు మా ఇళ్ళలోనే ఉంటారు. ఇంటికి ఒక ఆడబిడ్డ ఉంది, ఎవరి ఇళ్ళకి వెళ్ళి వాళ్ళని పిలిపించుకోవడం జరుగుతుంది. అదే విధంగా ఈ బతుకమ్మలు ఆడిన తర్వాత దసరా వరకు కూడా మా ఇండ్లలో ఆడపడుచులు తిరుగుతుంటే ఒక దేవత తిరిగినట్టు అనిపిస్తుంది. ఆడపిల్లలను పిలుచుకోకపోతే ఆ ఇల్లు వ్యర్థమే. అందుకని ప్రతి ఒక్కరు కూడా ఆడబిడ్డలను పిలుచుకొని బతుకమ్మ పండుగ జరుపుకోవాలి. 29 తారీఖు సోమవారము పొద్దున 12 గంటల సంధి సాయంత్రం 6 గంటల వరకు ప్రతి ఒక్క ఆడబిడ్డ అందరి ఇళ్ళు ఉండాలి. పెద్ద ఎత్తున బతుకమ్మ చేసుకోవడం జరుగుతుంది. గ్రామ మహిళా సంఘాలకు, మన ఇంట్లో ఉన్న ఆడబిడ్డలకు, చిన్నోళ్ళకు, పెద్దోళ్ళకు, అన్నదమ్ముళ్ళు, అక్క చెల్లెండ్లు ప్రతి ఒక్కరు కూడా రోజు బతుకమ్మల కాడ ఉండాలి. గవర్నమెంట్ మన సీఎం గారు బతుకమ్మ చీరలు, మనిషికి 2 చీరలు ఇవ్వడం జరుగుతున్నది. మా గ్రామంలో పెద్ద ఎత్తున బతుకమ్మ పండుగ జరుపుకుంటున్నాము. 200 మంది ఆడపిల్లలతోటి బతుకమ్మ పండుగ జరుపుకోవడం జరుగుతుంది. నా ఆధ్వర్యంలో జరుగుతున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. ఈ సంబరాలకు ప్రభుత్వం మహిళలకు బతుకమ్మ చీరల పంపిణీతో ప్రోత్సహిస్తుందని కూడా ఆమె చెప్పారు. గ్రామంలో జరిగే బతుకమ్మ సంబరాలకు జోగు శ్యామలాదేవి, జానపద గాయని మమత, రమేష్, బతుకమ్మ పాట రచయిత దర్శకుడు అంజిలప్ప, తెలంగాణ జానపద కళాకారుల సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి కృష్ణయ్య తదితరులు హాజరు కానున్నట్లు కూడా చెప్పారు. కులం, మత భేద, ధనిక, రాజకీయ భేదాలు లేకుండా తమ గ్రామంలో బంధుమిత్రులతో సహా మహిళలంతా దసరా పండుగకు ఏమాత్రం తీసుకోకుండా పెద్ద ఎత్తున బతుకమ్మ పండుగ జరుపుకునే ఏకైక గ్రామం చించెల్పేట అని అభినందించారు. ఈ సంబరాల్లో గ్రామంలోని మహిళా సంఘాల బతుకమ్మల ప్రదర్శన, మహిళా కోలాటం, నృత్యాలు ప్రత్యేక ఆకర్షణకు ప్రణాళికలు చేశామని చెప్పారు. త్వరలో ఎమ్మెల్యే కాళ్ళ యాదయ్య చేతుల మీదుగా బతుకమ్మ పాట 2025 ఆడియోను త్వరలో ఆవిష్కరించనున్నట్లు కూడా నిర్వాహకులు తెలిపారు. నా పేరు షీలా న్యాపతి. చించెల్పేట గ్రామంలో కుల మతాలకు అతీతంగా ప్రతి ఒక్కరూ కలిసి బతుకమ్మ పండుగను అంగరంగ వైభవంగా అతి ఉత్సాహంతో అందరూ పాల్గొని, చిన్న పెద్ద ముసలి అనే భేద తారతమ్యాలు లేకుండా ప్రతి ఒక్కరూ పాల్గొని అతి ఉత్సాహంగా పాల్గొంటారు. మేము స్పెషల్లీ హైదరాబాద్ నుంచి బతుకమ్మ పండుగకు ఇక్కడ చాలా బాగా జరుగుతుంది కాబట్టి ప్రతి సంవత్సరం కూడా మేము ఈ గ్రామానికి వచ్చి, ఇది మా సొంతూరైనా ఉండడం హైదరాబాద్ లో ఉంటాం కాబట్టి బతుకమ్మకు మాత్రం కంపల్సరీగా బతుకమ్మ పండుగకు చించెల్పేట గ్రామానికి వస్తాము. ఈ బతుకమ్మ పండుగను ఇంత ఉత్సాహంగా ఉల్లాసంగా జరుపుకోవడానికి సహకరిస్తున్న మన ఎమ్మెల్యే గారు యాదయ్య గారు, జయమ్మ గారికి కృతజ్ఞతలు, మహిళా సంఘ సభ్యులందరి తరఫున కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. నా పేరు శ్రీష. మా ఊరి సాంప్రదాయము, మన తెలంగాణ పెద్ద పండగ బతుకమ్మ. దాన్ని మేము మా ఊరి అందరం కలిసి
సాంప్రదాయబద్ధంగా చేసుకోవడం చాలా ఆనందంగా. మేము వైశ్యులం అయినా కూడా నేను కులమత భేదం లేకుండా అందరితో సమానంగా బతుకమ్మలు ఆడుకుంటాము. మేము పెత్తరమాస నుంచి బతుకమ్మ వరకు బాగా సెలబ్రేషన్ చేసుకుంటాము, కోలాటాలు ఆడుకుంటాము. సరస్వతి పూజ రోజు మేము మా ఊర్లో 29వ తారీఖున బతుకమ్మ పండుగ చేసుకుంటున్నాము. ఆ పండుగ కొరకు మా ఆడబిడ్డలందరినీ ఆహ్వానించాము. మా ఊరిలో ఏ పండుగకు రాకుండా బతుకమ్మకు రండి అమ్మా అని తప్పకుండా చెప్తాం. తప్పకుండా విచ్చేస్తారు. ఎందుకంటే ఊర్లో ఆడుకోవడం అందరికి సరదా. నా పేరు శ్రీలత. మాది గ్రామం చించల్పేటు. మేము ప్రతి సంవత్సరం బతుకమ్మ పండుగ బాగా సెలబ్రేషన్ చేసుకుంటాము. మాకు మా ఊరిలో మా యాదన్న ఎమ్మెల్యే గారు మాకు బాగా ప్రోత్సాహం చేస్తారు. జయక్క గారు కూడా బాగా చేస్తారు. పోయినసారి కూడా మేము ఇట్లా సెలబ్రేషన్ చేసుకున్నాము. ఈసారి కూడా కంటిన్యూ చేద్దాం అక్క అని మాకు కాల్ చేస్తే సరే అక్క అని ఒప్పుకున్నాము. మేము అంజప్ప అన్న ద్వారా కోలాటం నేర్చుకొని, కృష్ణ అన్న గారితో కూడా కోలాటం నేర్చుకొని మేము చాలా పోయినసారి కూడా పుట్టున్నాము. మా ఊరిలో అందరూ ఆడబిడ్డలు ఉన్నాము. నా పేరు వనజ అండి. నాది చించల్పేట గ్రామము. నాకు ఈ కోలాటం ఇవంటే చాలా ఇష్టము. అన్నిట్లో పార్టిసిపేట్ చేయాలని ఉంటది. నాకు ఈ జెడ్పీటీసీ జయక్క చాలా అభిమానం. ఆమంటే అన్న కూడా అంతే, యాదన్న కూడా అంటే చాలా ఆయన మీద అభిమానం. ఊరికి ఎంతో చేస్తాడు. ఊరు మంచిగా ఉండాలంటే అన్ని సెలబ్రేషన్ చేసుకోవాలి, అందరూ పార్టిసిపేట్ చేయాలి, ఘనంగా చేసుకోవాలి. మన ఊరు మన లెక్క. ఇది మన ఊళ్ళో యాదన్న విజయక్క వాళ్ళు మన ఊళ్ళో ఉండడం గర్వకారణం. అందరు పార్టిసిపేట్ చేయాలి. వాళ్ళు వస్తేనే మేము రామని కాదు, వీళ్ళ మీద అభిమానంతో పెద్ద ఎత్తున మన ఊరు కోసం మనం సెలబ్రేషన్ చేసుకోవాలి. అందరు పార్టిసిపేట్ చేయాలి. అక్కలు అన్నలు అందరు పెద్ద ఎత్తున చేసి 29 తారీఖు అందరు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. అందులో నేను ఒకదాన్ని. అందరు ఆనందంగా ఉంటే మన ఊరు ఆనందంగా ఉంటది, అందరు సంతోషిస్తారని నేను కోరుకుంటున్నాను. ధన్యవాదాలు. ఈ కార్యక్రమంలో నిర్వాహకులు శిలా వనజ, ఇందిరా లక్ష్మి, బలిజ పుష్పమ్మ, మంజుల, కాంతమ్మ, చంద్రకళ, సువర్ణ, అలవేలు, మహిళా కోలాటం బృందం, శ్రీలత, మంగమ్మ, వైష్ణవి, శాలిని, నవనీత, శిరీష, మాజీ సర్పంచులు నరసింహారెడ్డి, కృష్ణారెడ్డి, శివ, గ్రామ నాయకులు వెంకటరెడ్డి, రామకృష్ణారెడ్డి, శ్రీధర్ రెడ్డి, ప్రభాకర్ రెడ్డిలతో పాటు తదితరులు పాల్గొన్నారు.